నేటి నుంచి పరీక్షల బహిష్కరణ. ప్రైవేట్ కాలేజీల నిర్ణయం రియంబర్స్మెంట్ బాకీపై పోరు తీవ్రం. 5,000 కోట్లు బకాయిలు ఇచ్చే వరకు నిరవధిక బంద్. 900 కోట్లు ఇచ్చిన సమ్మెను కొనసాగిస్తాం. డబ్బులే ఇవ్వనప్పుడు దుర్వినియోగం ఎక్కడిది? సర్కారు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల ప్రశ్న. 8న అధ్యాపకులు సిబ్బందితో బహిరంగ సభ. 11న 10 లక్షల మందితో చలో హైదరాబాదు. ఈ 11 ఏం జరగబోతుంది? చాలా కీలకమైంది ఈ 11. ఇది చలో హైదరాబాద్. ఎవరిది? ప్రైవేటు. చలో హైదరాబాదు 11వ తేదీ. 11న 10 లక్షల మంది. ఈ 11వ తేదీన పోలింగ్ కూడా ఉంది. 11న పోలింగ్ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఉన్నది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ రోజు వీళ్ళు కనుక చలో హైదరాబాద్ కార్యక్రమం పెడితే అది తీవ్రమైన ప్రభావం ఉంటుంది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గుణపాఠం చెప్పాలి. పాఠాలు చెప్పే మాకు 10,000 కోట్ల బకాయిలు ఉంటే బకాయిలు ఇవ్వమని అడుగుతుంటే బకాయిలు ఇవ్వకపోగా మా ఇన్స్టిట్యూషన్ల మీదనే తనిఖీల పేరుతోటి విచారణలు చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఏమి ఇబ్బంది ఏంది? వీళ్ళు చెప్తున్నది ఏంది? డబ్బులు ఇవ్వనప్పుడు దుర్వినియోగం. అసలు మీరు 10,000 కోట్లు మాకు డబ్బులు ఇవ్వాలి. అట్లాంటి మీ డబ్బులు ఇవ్వకుండా ఇంకా మేము దాన్ని ఎప్పుడు వాడుకున్నాము, ఎప్పుడు దుర్వినియోగం చేసినాము, ఎప్పుడు ఇట్లాంటివి చేసినాము అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఆ ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా లేదా చూడాల్సిన అవసరం ఉన్నది. సిబ్బందితోటి బహిరంగ సభ ఇది మొత్తానికి మొదలు కాబోతుంది. ఈ యుద్ధము ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి.